కొబ్బరికాయలు అందరూ కట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఈషా ఫౌండేషన్కి పోతాను, చిక్బల్లాపూర్. సో అందవే ఉన్నాం. ఇంకొక 10 minutesలో మనం రీచ్ అయిపోతాం. చూపిస్తా. ఇది ఒక చిన్న పల్లెటూరు చూడండి, గొర్రెలు, సింగిల్ రోడ్డు. బిల్డింగ్లు కట్టండి. ఫ్రెండ్స్, అన్ని కొండలు ఉన్నాయి. సో మనకు ఆర్చ్ కూడా వస్తుంది ముందర. చిక్బల్లాపూర్ ఊర్లో నుంచి రాలేదు, ఈషా ఫౌండేషన్ రోడ్. ఫ్రెండ్స్, అక్కడ చూస్తున్నారు కదా, ఈషా ఫౌండేషన్. ఇప్పుడు మనం అక్కడికి పోవాలి. Take the next left to stay on Isha Foundation Road, then turn right. కొండ పైన కూడా ఉంది. సో మనం ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. తినడానికి నంది కేకులు అవి ఉన్నాయి ఇక్కడ. అవునా, పెట్టింటారు, ఇంకా అందరు ఇంకా వస్తారు. ఇక్కడ నుంచి రోడ్డు బాగాలేదు అనుకుంటా ఫ్రెండ్స్. అది ఫోటో Turn right. తీస్తాను. అదో మనకు ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది కదా. ఫోటో తీసుకుంటాను. మనం చేస్తాను రోడ్డు. చూసుకోవాలి. కొండపైకి ఏమైనా ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం కార్ని తప్పిస్తాం ఫస్ట్. అందరు పోయేస్తాము. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ఉంది. వస్తాయి ఫ్రెండ్స్. రోడ్ అయితే ఇంకా వెయ్యాలా? రోడ్ అయితే చాలా ఇదిగో అక్కడ వెళ్తున్నారు కార్లన్నీ, దాని రోడ్లోకి వెళ్ళాలి. అది రోడ్ అయిపోయి ఉంటుంది. మనకంటే ముందు చాలా మంది పోయి వచ్చినారు. రిటర్న్ వస్తారు. పొద్దున్నే వచ్చింటారు. ఎవడు మన వెళ్ళిపోవాలన్నట్టు అంతే ముఖ్య చూసొచ్చేదే ఉండేవాళ్ళు. ఫోటో తీసుకుంటే శివుని దగ్గర. మేము ఈషా దగ్గర పోయినాం అనేసి. నల్ల కారు ఫ్రెండ్స్, కొండ ఎక్కుతున్నాం మనం. ఆలూరు కొనకొండలాగనా కొండ చిన్నది కానీ అది స్లోప్ ఎక్కువ, హైట్ ఎక్కువగా ఉంటుంది. మనది. అంతగా లేదు. అంతే, ఇంకా ఇదంతా మనం ఇప్పుడు ఎప్పుడన్నా వచ్చినామనుకో రావాలంటే నెక్స్ట్ టైంకి రోడ్డు ఉంటుంది. అప్పుడు రోడ్డు ఉంటుంది, భూములు అన్నీ ఉంటాయి. కట్టా అందరు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ చూడండి. గుంతలు గుంతలు, చాలా గుంతలు ఉంటాయి. చాలా గుంతలు ఉన్నాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా వెళ్ళాలి. కారు అయితే నేను నిదానంగా పోవాలి. బాగానే ఉంది. మిషన్లు కట్టి బాగా పెట్టేస్తారు. ఏం చూసేదా? సౌండ్ వస్తుంది. అందరూ బైకర్స్ ఎక్కువ ఉన్నారు. బైక్లో డ్రైవ్ చేసుకుని వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బైకులు అయితే తొందరగా సో ఇంకా 9 minutes 2.4 kilometers ఉంది. సో ఎంత చూసుకో. ఇంకా ఎంత 200 meters, turn left. 2.5 kilometers ఉంది. 10 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, అంత కొండని పగలగొట్టి రోడ్ వేసినారు. ఇంకా వస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి వ్లాగ్స్ ఇప్పటి నుంచి చేస్తాం.
సైడ్ కొండకు చుట్టుకొని పోవాలి ఇప్పుడు మనము. ఒక చుట్టూ వేసినాం ఆల్రెడీ. ఆ, ఇంకా అట్లా అయిపోయింది. Continue for 1.5 kilometers. అడ్వెంచర్ రైడ్ ఫ్రెండ్స్ ఇది. స్కూటీలలో వస్తే కష్టం, ఆ. ఈ రోడ్డు బాగాలేదు కాబట్టి. ఇప్పుడు రోడ్డు వేస్తాంటారు వాళ్ళు. గులకరాయి అన్నిట్లో ఊర్లోనేమో కిందేనేమో అనుకున్నాను. ఇంత కొండ పైన ఎక్కిపోవాలనేది తెలియదు నాకు. ఇక చూసేసి వస్తాము కిందే కదా అని చెప్తున్నాను. ఇదేంటి కొండకు మనము గిరి ప్రదర్శన చేసినట్టుంది. గిరి ప్రదర్శన కొండకు ఫ్రెండ్స్ చుట్టూ. చూసినారుగా, అంటే ఆ గిరి ప్రదర్శన అంటే నడుచుకుంటూ పోతారు. ఇది కారులో ఇది కార్లో పోవాలి. కొన్ని రోజులు ఉంటే దీనికి కూడా వేస్తారు. వేస్తాడు. ఇక్కడ అన్ని వాటర్ వేసినప్పుడు దుమ్ము లేకుండా అమ్మో, దుమ్ము లేదు కదా. నీళ్లు పోసినారు మొత్తం. ఓహో, అదే ఫ్రెండ్స్, పక్కన కూర్చునే వాళ్ళకి కాదు బాధ, డ్రైవ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి కొంచెం 3 కిలోమీటర్సే, కానీ 3 కిలోమీటర్స్ చాలా టైం పడుతుంది. రోడ్డు బాగాలేదు కాబట్టి. రోడ్డు బాగా. ఇక ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద స్పీడ్కి వెళ్ళి శివుడు అక్కడ ఉన్నాడు. కొండ ఎక్కేందుకు దిగారా? దారి లేదా పక్క మేడ క్రింది నుంచి? నేనేమో కొండ మీద దొరకల కిందే ఉన్నా. సరే సరే, కొండ ఎక్కి దిగా నీళ్ళ ట్యాంక్ పోతాను. ఊర్లో నుంచి పోతే అట్లా కింద నుంచి పోవచ్చు మురళి. బాగున్న రోడ్ల నుంచి పోవాలంటే అదే ఈ ఊరు పోతే ఇట్లా కానీ ఊర్లో నుంచి పోవాలి. అదే టైం బస్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక బస్సు వస్తుంది, ఆర్టీసీ బస్సు. ఇది హిందూపూర్ నుంచి అట్లా ఏమన్నా ఉందా? చిక్బల్లాపూర్ ఊర్లో నుంచి ఉంటుంది. కొండ మీద నుంచి పోతుంది ఇది కూడా. చూస్తున్నారు కదా, అప్పుడు శివుడి బొమ్మలు కూడా పెట్టేస్తున్నారు. కనిపిస్తాడు In 200 meters, turn right. Take the next right. బాగా పెట్టారు. ఈ శని ఆదివారాన్ని బాగా డబ్బులు ఇచ్చేది. నేను దీనికే ఖర్చు పెడతారు. పార్కింగ్ నీట్గా చేస్తారు. ఓహో, చూసిన కనబడుతుంది కదండి ఫ్రెండ్స్ మీకు. శివుడు కనిపిస్తాడు. శివుడు 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 శివుడు. ఓహో, స్కూటర్లు అన్నీ అలా ఫ్రెండ్స్ ప్లేస్ ఎక్కడ ఉందో In 400 meters, the destination will be on the left. చూడండి ఫ్రెండ్స్. కోసమే హోటల్ అట్లాంటివి కూడా ఉన్నాయి. ఉన్నాయి. ముందు ప్రజలు తినేసి ఇస్తారు కదా.
తినేకని కాదు, ఇంత దూరం వచ్చినాక తినడానికి ఏం లేకపోతే దగ్గర ఇచ్చింది డోర్ని. చూస్తాం. అమ్మా ఎండ మామూలుగా లేవు ఫ్రెండ్స్. ఎత్తుంది ఎక్కిపోతుందంట. కదా ఆడవే తీసుకున్నాము ఫోటోలు. పోతాం కదా. నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. అదేమో కర్రలు కట్టినారే. నాకు కూడా తెలియదు కాబట్టి నేను కూడా చూసి అట్లా పోవాలి. అదిగో ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా. చంద్రముఖి రెస్టారెంట్. ఇంకోటి ఇప్పుడే అడ్డం వచ్చాడు. చంద్రముఖి రెస్టారెంట్. సో ఇట్లా వెళ్ళాలి. అట్లా నాగా ఇదిగో ఇట్లనే పోవచ్చు. యోగేశ్వర అట్లనా ఫ్రెండ్స్. ఇట్లా పోవాలి. అది ఎగ్జిట్ ఉంటుంది. ఇదిగోండి మా బ్యాక్ సైడ్ ఎగ్జిట్ ఉంటుంది. కానీ ఎండ మాత్రం దద్దరిల్లుతుంది. ఇదిగో నాకన్నా మా అమ్మ ఇంట్రెస్టింగ్ ఎక్కువ ఉంది. ఇదిగోండి అంటే ఇక్కడ జనాలు మామూలుగా లేరు. ఆకలేమో టిఫిన్ తిని వచ్చిండరు, అందుకని ఆకలి అవుతాం. అక్కడ వదిలేస్తాం. మళ్ళీ ఇట్లా వచ్చేయాలి మనం. కాలు కాలితే కాలించుకోవాలి. మరి కాలు కాలితే కాలించుకోవాలి కదా. దేవుని దగ్గరకు వచ్చాము. అక్కడ నాగబంధనం ఉంటుంది కాబట్టి అదో పట్టెలు వేసినారు. అంట ఇన్ఫర్మేషన్ సెంటర్. సో కింద వేసినారు ఫ్రెండ్స్ పట్టలు. ఇన్ఫర్మేషన్ సెంటర్. ఈయన ఎవరో విఐపి అనుకుంటా. ఇక్కడ అంతా శూలాలు ఉన్నాయి. వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇదికి. చూడండి టూ ఎక్స్ జూమ్లో పెట్టా. సో చుట్టూ కొండలు చూడండి. వైడ్ ఇది ఈ 60 degrees చూపిస్తా. ఇక్కడ ఇంకా చాలా చేయాలి ఫ్రెండ్స్. ఇదంతా అయితే ప్రస్తుతానికి ఇది పట్ట ఉంది. బట్ ఎండ అయితే ఘోరంగా ఉంది. మామూలుగా లేదు ఎండ. సో కాబట్టి
ఇవంతా చేస్తే చెట్లు నాటాలి ఫస్ట్, చేస్తే కానీ రాదు. అది అది యోగి. మా అమ్మ ముసుగు దొంగ అయిపోయింది. ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది చూడండి, వస్తున్నారు. ఇది అంతే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది చూసి ఫోటో తీసుకునేకి రావాలా. శివరాత్రి అప్పుడు బాగుంటుంది, అప్పుడు కూడా విఐపీలకే ఛాన్స్ ఉంటుంది, ఆర్డినరీ పీపుల్కి ఎక్కడ ఉంటుంది ఛాన్స్. అది ఫ్రెండ్స్, కింద కాళ్ళు కాలుతున్నాయి, షేక్ అవుతుంది మొబైల్. ఇది వస్తుంది ఫ్రెండ్స్, ఎక్కడ ఉంది వచ్చేసినాం ఫ్రెండ్స్, అనుకున్న ప్లేస్కి ఉంది. తీసుకుంటే ఇక్కడికి రా. నిల్చుకో. మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం ఇక్కడికి. సో చుట్టూ కొండలు. సో మనం ఇక్కడ ఉన్నాం శివుడి దగ్గర. చంద్రుడికి తేనె పుట్టు ఉంది. ఇది ಬೆಳಗ್ಗೆ 6 ಗಂಟೆಗೆ ಪ್ಲಾನ್ ಮಾಡಿ. ఫ్రెండ్స్, ఇక్కడ మర్చెండైజ్ కూడా ఉంది, టీ షర్ట్స్, క్యాప్స్. మా మమ్మీ బగ్గీలో వెళ్ళిపోతుంది, నేను ఆడి వరకు నడుచుకుంటూ వెళ్తా. అది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. సో ఈషా ఫౌండేషన్, చిక్బల్లాపూర్, నియర్ బెంగళూరు. బెంగళూరు నుంచి 70 కిలోమీటర్స్, 1.5 hours 2 hours అంతే. సో ఈరోజు వ్లాగ్ ఇదే. సో ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి ఎవరెవరు ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్కి వచ్చారో. సో ఇంకా కన్స్ట్రక్షన్ అంటే ఇంకా చాలా చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ టైం వస్తాం, అప్పుడు చూస్తాం ఎలా ఉంటుంది. ఓకే, సీ యూ గైస్.